ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి మనం ఏ వీడియోస్ ఎలా చేసుకోవాలి ఫ్రీగా అనేది చెప్తాను. మీకు కన్ఫర్మ్ క్లారిటీగా ఉందని చెప్తున్నాను. మనం ఫ్రీగానే ఉంటే మనం చేసే వీడియోలు తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత ఫ్రీ కాదు, క్రెడిట్స్ ఉంటే పేడ్ డబ్బులు కట్టాలి, ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. ఈ జెన్యున్గా ఫ్రీగా నిజంగా అన్లిమిటెడ్ మనం ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ చేసుకునేదే నేను చెప్తాను. సరే, ముందు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం వైటీ స్టూడియోని ప్లే స్టోర్లోంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపించింది చూడండి ఒకసారి క్లియర్గా. ఇక్కడ చాలా వీడియోస్ ఆల్రెడీ చాలామంది క్రియేట్ చేసుకున్న వీడియోస్, వాటిలో బాగా పాపులర్ అయిన వీడియోస్ మాత్రమే మనకి కనబడుతుంది. ఇప్పుడు మనం కూడా వీడియో చేసి క్రియేట్ చేసుకొని మనం పబ్లిక్ పోస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనవి కూడా పాపులర్ అయిన తర్వాత ఇలా కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం నచ్చిన ఒక ఫోటో తీసుకోవాలి. అంటే మనకి ఏ ఫోటో నచ్చింది అనేది కాకుండా మనం ఉన్న వాటి ఫోటోలో మంచి ఫేస్ బాగా కనిపించే ఫోటో ఒకటి తీసుకోవాలి. చూడండి, ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మన ఫోటోని కావాలంటే రకరకాలుగా మనం రకరకాలుగా వీడియోలని తయారు చేసుకోవచ్చు. ఫోటోలను కూడా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. మనం ఫస్ట్గా ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక బాగా ఫేస్ కనిపించే ఒక 3 ఫోటోలు తీసుకోవాలి. అంటే 3 ఫోటోలు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన ఫోటోలు తీసుకోవాలి. మన ఫోటోలు కాబట్టి ఇప్పుడు అందులో ఎంతమంది క్యారెక్టర్లు ఉన్నారు అనేది మనం చూసుకొని, అంటే ఎంతమంది క్యారెక్టర్లు ఉన్నాయని చూసుకొని మనం ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలా. మనం తర్వాత మనకు మంచిగా స్క్రిప్ట్ ఇచ్చుకోవాలా. స్క్రిప్ట్ మనకు తెలియదు, మనం ఏమి ఇవ్వాలి అని అర్థం కాకపోతే మీరు ఏ కేటగిరీ చేద్దాం అనుకున్నారంటే దానికి సంబంధించింది ఏదైనా కానీ ChatGPTని అడిగితే మనకు అదే స్క్రిప్ట్ ఇచ్చేసి దాని గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. లేదంటే మీ సొంతగా మీరు ఏదైనా అనుకుంటున్నారు, ఒక విశేషం అంటే ఒక డ్రామా లాగా ఒకటి చేద్దాం అనుకుంటున్నారు, అలా మీరు దానికి సంబంధించి కూడా మీ సొంతగా ఓన్గా స్క్రిప్ట్ని తయారు చేసుకొని మీరు వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నా ఫోటో వేస్తున్నాను. నా ఫోటో కాకుండా నేను ఒక ఏఐతో జనరేట్ చేసిన ఇంకొక ఇమేజ్ ఉంది నా దగ్గర. ఆ ఇమేజ్ కూడా ఆ లేడీ ఇమేజ్, ఆ లేడీ ఇమేజ్ కూడా నేను ఏఐతో తయారు చేసింది. వాళ్ళిద్దరు రెండింటిని కలిపేసి నేను ఒక ప్రాంప్ట్ సొంతగా ఇస్తున్నట్టే. నేను ఎగ్జాంపుల్గా ఏమి ఇవ్వాలంటే, ఇప్పుడు నేను ఆమె బైక్ మీద కలిసి ఒక కాలేజీకి వెళ్ళి ఒక కాఫీ తాగుతున్నట్టు ఇద్దాం అనుకుంటున్నాను. దాన్ని స్పష్టంగా క్లారిటీగా మనం ఏం చేయాలంటే నేను ఏం చేస్తున్నాను అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ క్యారెక్టర్లు కష్టంగా లేడీ ఉంటే లేడీ అని పెట్టాలా, మగవాళ్ళు ఉంటే మెన్ అని పెట్టుకోవాలా. అలా పెట్టడం వల్ల అంటే దానికి మిస్కమ్యూనికేట్ కాకుండా క్లియర్గా క్లారిటీగా అర్థమైంది. అలా కాకుండా మీరు బాయ్ ఫోటో పెట్టి లేడీ అని రాసి అలా పెట్టారంటే కొంచెం మిస్కమ్యూనిట్ అయ్యి వీడియో అనేది సరిగ్గా రాదు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి, నేను ఏం రాస్తున్నాను, వీళ్ళిద్దరూ కలిసి ఒక బైక్ మీద వెళ్ళి కాలేజీకి వెళ్తున్నట్టు అనేది నేను స్క్రిప్ట్గా ఓన్గా సొంతగా నేను అంటే మీకు ఎగ్జాంపుల్గా చూపించాలి కాబట్టి నేను అలా సొంతగా ఓన్గా అలా క్రియేట్ చేస్తూ ఉన్నాను. అలా క్రియేట్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కావాలంటే వాళ్ళు మాట్లాడినట్టు కూడా మనం అంటే ఏమేమి రాయాలంటే, ఇప్పుడు మగ వ్యక్తి అనుకో మెన్ అనేసి మెన్ టాకింగ్ విత్ వాయిస్ తెలుగు అని మీరు సపరేట్గా అక్కడ మెన్షన్ చేసి, దాని తర్వాత మనం ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నారు అనేది మీరు ఖచ్చితంగా అక్కడ రాశారంటే సేమ్ మీరు ఏమి రాశారో అదే అక్కడ ఆ క్యారెక్టర్ అనేది మనకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తుంది. అంటే మీరు ఏం చెప్పలేదు, అలా ఏం వద్దు నాకు జస్ట్ వాళ్ళు కనబడి చాలు అనుకుంటే కూడా మనం అక్కడ మెన్షన్ చేసామంటే వాళ్ళు ఏం మాట్లాడరు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా టాకింగ్ మాట్లాడేదాన్ని వచ్చేసరికి ఏదో ఒకటి ఇంగ్లీష్లో టైప్ చేసేస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్ మనకు తెలుగులో మాట్లాడాలి, కానీ అక్కడ ఏమవుతుంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఇట్లా మనం చాలా వరకు మిస్కమ్యూనికేట్ అవుతుంది. దాని తర్వాత మీరు వీడియో జనరేషన్ నొక్కామంటే మనకు కొంచెం టైం పట్టిద్ది, లోడ్ తీసుకునేది. ఎందుకంటే ఫ్రీగా వచ్చాయి కదా, కొంచెం టైం పట్టింది. ఒక్కొక్కసారి ఏంటంటే నెట్ ఫాస్ట్గా ఉన్నా కానీ వెంటనే వితిన్ 1 సెకండ్లోనే మనకి వీడియో రెడీ అయిపోయిద్ది. ఈ వీడియో రెడీ అయిపోయేటప్పుడు ఇందులోకి మా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఎందుకంటే లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యిద్ది. ఇప్పుడు నేను ఎలా గ్రోత్ అవ్వాలో మీరు కూడా అలాగే మీ ఛానల్ పెట్టి గ్రోత్ అవ్వాలని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. నేను కూడా ఈ మధ్య కొత్త ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ఆల్రెడీ 2-3 ఛానల్స్ ఉన్నాయి.
అర్థం చేసుకోండి. మీరు కూడా కొంచెం నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. చూడండి వీడియో మనకి ఫుల్గా 99% అయిపోయి ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది. చూడండి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ నేను ఇచ్చిన క్యారెక్టర్లను బట్టి అక్కడ వీడియో రన్ అవుతుంది. ఎందుకంటే వాయిస్ అనేది నేను ఎందుకు పెట్టలేదంటే మనకి కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. అందుకని నేను వాయిస్ అనేది ఆఫ్ చేశాను. ఆ వీడియో చూడండి ఒకసారి మీరే. ఇంతే, చాలా సింపుల్గా ఈజీగా ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు చేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో మనకైనా మార్పులు చేర్పులు కావాలంటే మనం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఈ క్లిప్ వద్దు అనుకునే దాన్ని మనం కట్ చేసుకోవచ్చు, ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. అలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ కనబడుతున్న బాణం యాదో గుర్తుంది కదా, దాన్ని మనం ఓకే చేసుకుంటే ఈ వీడియోని 4Kలో కూడా కన్వర్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని మన సొంత వాయిస్ ఇచ్చుకొని దాన్ని వీడియోస్ని డైరెక్ట్గా మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అలా సొంతగా వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు. డైరెక్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తే ఏమన్నా అవుతుందా అనేది కూడా వీడియో సపరేట్గా నేను చేసి పెట్టాను. దానివల్ల ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవుదా అని కూడా వెయిట్ చేసి పెట్టాను. చూడండి.